నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. ఒక స్నేహితుల మధ్య కావచ్చు, ఒక బంధువుల మధ్య కావచ్చు, లేదు అంటే అన్నదమ్ముల మధ్య అయినా సరే ఎక్కువగా చిచ్చు పెట్టేటివి ఏంటివి? ఒకటి రాజకీయం, రెండు డబ్బు. ఇప్పుడు మనం చూసుకుంటే రాజకీయం గురించి చర్చించుకుందాం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ఇక ఆయన సీఎం గా ఉన్నారే తప్ప ఆయన చుట్టూ ఉన్న అంటే సొంత పార్టీలో ఉన్న నేతలే ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారా, ఇక మొల్ల కంచెలాగా కొన్ని మాటలు పేలుస్తున్నారా అన్న విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక సీఎం గా ఉంటే సరిపోదు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనను ప్రోత్సహించాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండేలా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చూసుకుంటే అవన్నీ కూడా రివర్స్ గా కనిపిస్తున్నాయి. ఇక సొంత పార్టీలో ఉన్న నేతలే ఈయనని దుయ్యబడుతున్నారు, ఈయన మాటలను వ్యతిరేకిస్తున్నారు. మొన్న రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు వెళ్లిన సందర్భంలో కొన్ని మాటలు అన్నారు. ఇంకా 10 ఏళ్లు ఇక్కడ కాంగ్రెసే ఉంటుంది, ఇంకా 10 ఏళ్లు నేను ఇక్కడే సీఎం గా ఉంటాను అనైతే కొన్ని మాటలనడం అయితే జరిగింది. సో ఈ మాటలకైతే ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తీవ్రంగా స్పందించారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా. ఇక అసలు ఇన్ని మాటలు అనడానికి రాజగోపాల్ రెడ్డి ఇక సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకు ముందు మునుగోడు ఎలక్షన్స్ టైంలో, అదే బైపోల్ ఎలక్షన్స్ టైంలో అయితే రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గురించి. ఓటుకి నోటు, దొంగ అన్న రీతిలో అయితే ఆయన కొన్ని మాటలు చాలా చాలా ఘాటు మాటలే అన్నారండోయ్. ఇక చెప్పాలంటే అవి నా నోటికి కూడా వస్తలేవు, అన్నన్ని మాటలు అన్నారు, అది కూడా సొంత పార్టీలోనే ఉంటూ. ఇక ఇన్ని మాటలన్న రాజగోపాల్ రెడ్డిని ఇక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినా సరే ఆయనకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ అయితే ఆయనకి ఇస్తున్నారు. ఇదొక్కటి పక్కన పెడితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎందుకు అంత కోపం అంటే పదవి. యాక్చువల్లీ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఎవరెవరు? వివేక్ వెంకటస్వామి ఇక రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడం అయితే జరిగింది. అయితే వాళ్ళ ఒప్పందం ప్రకారమే వివేక్ వెంకటస్వామికి అయితే మంత్రి పదవి దక్కింది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయం ఏమైంది? ఆయనకి మంత్రి పదవి చేజారింది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక కులం, క్యాస్ట్ రీజన్, అదే రెడ్డి రిజర్వేషన్ అన్నమాట. ఈ రెడ్డి రిజర్వేషన్ వల్ల ఆయనకు కొంత దూరం అయింది ఈ మంత్రి పదవి. ఇక మిగిలిన విషయానికి వస్తే ఆయన అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన ఒక ముఖ్య పదవిలో ఉన్నారు కాంగ్రెస్ లోనే. సో ఇది కూడా ఇద్దరు అన్న తమ్ములకి ఇలాంటి ముఖ్య పదవులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొని ఇక ఆయనని దూరం పెట్టింది. ఇక చూసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు ఉన్నా సరే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి దక్కదనే ఆశ అయితే ఆయనకు క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ ఆయన ఆశించేది ముఖ్యమంత్రి పదవా అన్న ఊహాగానాలు కూడా లేకపోలేదు. ఆయన ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక అనుకోని రీతిలో ఇక సీఎం గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇదే విధంగా ఆయనకు దీని మీద కక్ష ప్రేరితమై ఆయన ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి మీద మాటల తూటలను పేలుస్తున్నారు, ఆయనని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని మాటలు అయితే అన్నారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్ళు నువ్వే అధిష్టానంలో ఉంటానని చెప్పుకుంటున్నావు, ఇక్కడ పైన అధిష్టానం ఒకటి ఉంది, ఆ అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు, అది నీ వ్యక్తిగత నిర్ణయం అవుతుంది తప్ప అధిష్టాన నిర్ణయం కాదు అనైతే కొన్ని మాటలు అయితే పేల్చారు రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ చూస్తుంటే నువ్వు ఉండేది కొన్ని రోజులే, మళ్ళా నెక్స్ట్ అధిష్టానం పేరు మార్చొచ్చు, ఒకవేళ నేనే అవ్వచ్చు, లేకపోతే నన్నే నిర్ణయించవచ్చు అన్న ఊహలు కూడా తలెత్తుతున్నాయి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎందుకు ఇక్కడ ముఖ్యమంత్రిని చేసింది? ఇక చూసుకుంటే కాంగ్రెస్ భారతదేశంలో రెండు స్థానాల్లో అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక అయితే ఇంకొకటి తెలంగాణ. ఇక ఈ 2 రాష్ట్రాల నుంచే వాళ్ళకి రాబడి గాని, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ గాని, పార్టీ అధిష్టానానికి గాని ఇంకేమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇక్కడి నుంచే వాళ్ళకి నిధులు వెళ్లాల్సి ఉంటుంది, అదే డబ్బు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందిన నగరం అని, అంతేకాకుండా ఇక్కడ బాగా రెవెన్యూ కూడా వచ్చేదని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరు ఉంది కాబట్టి అక్కడ కూడా చాలా మంచి డబ్బు జనరేట్ అయ్యే నగరం అని కూడా చెప్పొచ్చు. ఈ 2 విధాలుగా చూసుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి అధిష్టానానికి డబ్బు వెళ్తుందేమో అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ డెవలప్ అవ్వాలి, పార్టీ పాతుకుపోవాలి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వాళ్ళు పోటీ చేయాలన్నా కూడా డబ్బు అవసరము, ప్రచారం చెయ్యాలన్నా డబ్బు అవసరం. కాబట్టి ఇక్కడి నుంచే డబ్బులు వెళ్తున్నాయేమో అన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే మన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఎవరైతే అక్రమంగా కబ్జాలు చేశారో, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో, ఇక మూసి సుందరీకరణ అవి ఇవి అని చెప్పేసి హైడ్రాను ముందుంచి అక్కడ ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అంతా ఏమైనా డెవలప్ చేస్తున్నారా అంటే అవి కూడా నామమాత్రంగానే ఉన్నాయి.
ఇక ఇవన్నీ ఈ స్థలాలన్నింటినీ కూడా ఒకవేళ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి ఆ డబ్బును కూడా వీళ్ళు ఇక ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళ అకౌంట్ లో పడిపోతున్నాయేమో అన్న ఊహాగానాలు కూడా లేకపోలేవు. ఇక మొత్తం విషయానికి వస్తే ఇక సొంత పార్టీలోనే నిలకడ లేదండి. ఒకరికొకరికి పడదు. సీఎం రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఎంతో మంది ఆ సీట్ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. అయితే ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డిని దించేద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన మీద మాటల తూటాలు పేల్చేద్దామా, ఇలా ఆలోచించి ఎప్పుడెప్పుడు నాకు పదవి దక్కిద్దా అలాంటి ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప ఎవరు సీఎం అయితే ఏముంది, తెలంగాణ అభివృద్ధి చెందడం ముఖ్యం. అసలు తెలంగాణ ఏర్పడింది దేనికి? నీళ్లు నియామకాలకి. అవే లేకపోతే ఇక ఏ రాజకీయం ఉండి ఏం లాభం, ఏ ప్రభుత్వం ఉండి ఏం లాభం అన్న ప్రజల నుంచి అయితే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఫస్ట్ సీఎం అనేవాడిని మిగిలిన ఆ పార్టీ నేతలే గౌరవించాలని కూడా ప్రజలు అంటున్నారు. ఇక చూసుకుంటే ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఇన్ని రకాలుగా దూషిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. ఎన్నో రకాలుగా పబ్లిక్ లోనే మాట్లాడారు. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా తిరగనట్లేదు. మరి దీని వెనక ఏముందంటారు? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న క్యూ న్యూస్ యజమాని తీన్మార్ మల్లన్న కొన్ని మాటలు చేశారు కులగణన గురించి. ఆ మాటలు చేసి ఇవన్నీ తప్పు జరిగినాయి, మళ్ళీ జరపాలి అన్న రీతిలో అయితే మాట్లాడారు. కులగణన తప్పు జరిగింది అని అది చించేశారు. అది ఆయన పరంగా చూసుకుంటే అది న్యాయం. బట్ ఇక్కడ కాంగ్రెస్ పరంగా చూసుకుంటే సొంత పార్టీలో ఉండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి హెచ్చరిక నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఆయన టార్గెట్ చేయడం జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? మరి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు అణచివేయడానికి సిద్ధంగా లేరు? అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఒప్పందాలు ఉన్నాయి, వెనకమాల ఏవో తెర వెనకాల ఏదో రన్ అవుతుంది అన్న సందేహాలు అయితే ప్రజల్లో లేకపోలేదు. ఏమైనా సరే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే తెగ దుమారం రేపుతున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? మరి సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఎలాంటి స్పందన ఇస్తారు? దీని మీద ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? నిజంగా ఇస్తారా, లేదంటే లైట్ తీసుకుంటారా? ఎప్పట్లాగానే ఇక చూసి చూడనట్లు వదిలేస్తారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.